కడప జిల్లా రాజంపేటలో తానా అధ్యక్షుడు వేమన సతీష్, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో తానా చైతన్య స్రవంతి ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ ర్యాలీని ప్రారంభించారు. రాజంపేట నియోజకవర్గంలోని రైతులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజంపేట పాత బస్టాండ్ బైపాస్ నుంచి బోయినపల్లి బైపాస్లోని అన్నమయ్య విగ్రహం వరకు టీటీడీ భజన కళాకారులు దాదాపు 600 మందితో పాటు ర్యాలీ నిర్వహిస్తున్నారు. సంగీత వాయిద్యకారులు, కళాకారుల నృత్యాలతో రాజంపేట శోభాయమానంగా వెలుగులీనుతోంది. తెలుగు సంస్కృతికి అద్దం పట్టే కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అలాగే సినీ కళాకారులు, సంగీత విద్వాంసులు, గాయకులు, నటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరింత ప్రాచుర్యం తీసుకురావాలి. మన తెలుగు భాషని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టాలి. ప్రధానంగా తానా ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలేంటి, ఈ రాజంపేటలో ఇప్పటి వరకు ఏ రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు, ఇప్పుడు నిర్వహించబోయే కార్యక్రమాలేంటి? రాజంపేటలో దాదాపుగా 10 డిస్ట్రిక్ట్ స్కూల్స్ ఇచ్చాము. రాబోయే ఈ 6 నెలల్లో రాజంపేట తాలూకా మొత్తం అన్ని స్కూల్స్ కూడా డిస్ట్రిక్ట్ స్కూల్ చేస్తాము. అలాగే రాజంపేట కోటూరు మధ్యలో 2 కోట్ల రూపాయలు విలువ చేసే తానా కాలనీ కట్టించాము. మరింత ఎంతోమంది విద్యార్థులను చదివిస్తా ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో ఏమి చేయాలనుకుంటున్నారు? అంటే మరి కొద్ది రోజుల్లో తానా ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే మళ్ళీ మీరు నిలబడి ఇలాంటి సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారా? తప్పకుండా నిర్వహిస్తాం, తప్పకుండా చేస్తామని చెప్తున్నాం. ప్రధానంగా రాజంపేటలో అంటే ఇటీవల కాలంలో కొంత ఎన్నికల వాతావరణం నెలకొంది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు అట్లాంటిది చేసేది ఇది తానా కార్యక్రమం, దైవ కార్యక్రమం. తానా కార్యక్రమం, దైవ కార్యక్రమం, సేవా కార్యక్రమం అని చెప్పేసి తానా సతీష్ గారు చెప్తున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి ప్రభుత్వ వీప్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రాజంపేట నియోజకవర్గంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ తానా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీ, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఈరోజు గతంలో 108 అడుగుల విగ్రహాన్ని మన తాళ్లపాక అన్నమయ్య జన్మస్థలంలో పెట్టిన తర్వాత ఈరోజు బ్రహ్మాండమైన మన తానా వేమన సతీష్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా రాజంపేటలో జరుగుతుంది. నాకు తెలిసిన కాడికి నేను 53 సంవత్సరాలు చూస్తాను. ఏ అధ్యక్షుడు చేయలేని విధంగా ఈరోజు ఒక ప్రజలకు ఏదో సేవ చేద్దామనే ఒక మహా ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాయంటే నిజంగా వారికి అభినందిస్తున్నాను. తానా వారి సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఈరోజు తాళబాగ జన్మస్థలంలో పుట్టిన అన్నమయ్య చోట చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. అందులో నేను శాసనసభ్యునిగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించడంతో పాటు ఈ ప్రాంతంలోని కళలను ఎక్స్పోజ్ చేయడానికి మీ వంతు కృషిగా, అలాగే తానా వంతుకు ఏ రకమైన సహకారం అందిస్తున్నారు? తానా వారు చాలా బ్రహ్మాండంగా ఇది 2వ సారి ఈ మధ్య కాలంలో ఒక మంచి సభలు నిర్వహించడం, వారి ఆధ్వర్యంలో రాజంపేట బిడ్డగా వారు తానా మహా అధ్యక్షుడిగా ఈరోజు ఒక మంచి లోకల్గా ఇవన్నీ కూడా అందించాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న పనికి మేము అభినందిస్తున్నాం. ఇవి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇట్లే ఇవి కొనసాగాలి, ప్రతి సంవత్సరం ఇట్లా కొనసాగాలి, ఈ విధంగా మంచి సభలు జరగాలనేది మా ఉద్దేశం. సంస్కృతి సాంప్రదాయాల కిల్లాగా ఉన్న కడప జిల్లాలో మొదటి నుంచి చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి పరచడంలోనూ అలాగే తానా యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం యొక్క ఏ పాత్ర ఉండబోతుంది, అలాగే ఈ ప్రాంతంలోని రైతులకు ఏ రకంగా సేవలు అందించబోతున్నారు? ప్రభుత్వం చేస్తున్న పనులు బ్రహ్మాండంగా 53 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే అన్నమయ్య జన్మస్థలం అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అన్నమయ్య పేరుతో కడప జిల్లాలో కడప కార్పొరేషన్ పెట్టడం అంటే నిజంగా సంతోషం. అదే సమయంలో మన తానా అధ్యక్షుడు కూడా ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలోనే ఒంటిమిట్ట ఉంది, అలాగే తాళ్లపాక ఉంది, సౌమ్యనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ఇంకా కొత్తగా కార్యక్రమాలు చేసే పరిస్థితి ఏమైనా ఉందా? ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. కడప జిల్లాలోనే రాజంపేటకు ఒక ప్రత్యేకత ఉంది. తాళ్లపాక అన్నమయ్య జన్మస్థలం, అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరగడం, స్టేట్ ఫెస్టివల్గా జరగడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. అలాగే
భక్త కన్నప్ప జన్మస్థలం కూడా ఊటుకూరులో పుట్టాడు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని నారా చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞత చెప్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి తానా అధ్యక్షుడు వేమన సతీష్ గారు కూడా ఇది రాజంపేటను దేశాల్లో ఒక మంచి కార్యక్రమం జరిగే విధంగా అన్నమయ్య ఇప్పుడు తమిళనాడులో కూడా బ్రహ్మాండంగా ఈయన వసంతోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అన్నమయ్య కూడా ప్రతి ఏటా మంచి ఉత్సవాలు జరగాలని మేము ఆనందిస్తున్నాం. తాళ్లపాక అన్నమయ్యతో పాటు ఒంటిమిట్ట కోదండరామస్వామి అలాగే ఈ ప్రాంతంలోని వివిధ ఆలయాలన్నీ అభివృద్ధి చేయడానికి తానాతో పాటు ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని మేడా మల్లికార్జున రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి పైన ఎంతో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే తానా ఆధ్వర్యంలో ఇంకా ఏమేమి జరగబోతున్నాయి, తానా అధ్యక్షులు సతీష్ ఆయన మిత్ర బృందమైన చాలా మంది సభ్యులంతా కూడా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. ఈ క్రమంలో మరికొన్ని కార్యక్రమాలను కూడా భవిష్యత్తులో చేపట్టే అవకాశం ఉంది. ఆ విషయాలను సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంకా భవిష్యత్తులో మీ మిత్ర బృందము మీకు ఏ రకంగా సహాయపడుతుంది? ఎన్ఆర్ఐస్ కానీ ఆ తర్వాత స్థానికంగా ఉంటున్న మీ పాత మిత్రులు కానీ? ఇక్కడ రాజంపేటలో ముఖ్యంగా మా పాత మిత్రులు, మా హై స్కూల్లో మిత్రులందరూ కలిపి దాదాపుగా ఒక 200 మంది రాత్రి పగులు కష్టపడితే ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. అలాగే తానా సభ్యులు కూడా పూర్తిగా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా మా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారు మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రాంకి చాలా హెల్ప్ చేశారు. అలాగే టీటీడీ కూడా మంచిగా సపోర్ట్ చేసింది. ప్రధానంగా టీటీడీ కూడా సపోర్ట్ చేస్తుంది, ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు వేమన సతీష్ గారు చేస్తున్న కార్యక్రమాలు అయితే మొదటి నుంచి కూడా అంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన అమెరికాలో ఉంటున్న వాళ్ళకి ఏ రకంగా సాయం చేస్తున్నారు? ఆ తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం ఇది, ఇక్కడ ప్రజలకు కానీ ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల అభివృద్ధికి కానీ ఏ రకమైన కృషి చేస్తున్నారు? మీ భాగస్వామ్యం ఎంతవరకు ఉంది? తానా అంటే తెలుగు విషయం నార్త్ అమెరికా 42 సంవత్సరాల క్రితం అమెరికాలో తెలుగు వాళ్ళ కోసం ఏర్పాటు కాబట్టే సంస్థ. ఈ సంస్థకి ఇప్పుడు వేమన సతీష్ గారు రాజంపేట నుంచి వాస్తవుడైన వేమన సతీష్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అమెరికాలో తెలుగు వాళ్ళకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నాను అంటే ముందుకు వచ్చి వెనక ముందు చూడకుండా అందరికీ హెల్ప్ చేసే వేమన సతీష్ రాజంపేట వాసి కావడం మాకందరికీ మీకు చాలా గర్వకారణంగా ఉంటుంది. డెఫినెట్గా ముందు ఇప్పుడు ఈ వేమన సతీష్ గారు రాజంపేటలో కానీ బయట కానీ చేసే కార్యక్రమాలకు ఎన్ఆర్ఐలుగా తానా ట్రెజరర్గా తానా సభ్యులుగా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడే అంటున్నారు, ఎప్పటికీ అన్నమయ్య నా తర్వాత కూడా ముందు కంటిన్యూ చేయాలని డెఫినెట్గా మేము చెప్పాము. డెఫినెట్గా ముందు కూడా ఈ కార్యక్రమాన్ని రాజంపేటలో అన్నమయ్య కోసం కానీ ఇంకా మీరు అన్నట్లుగా పురాతన దేవాలయాలు కానీ పురాతన కట్టడాలు కానీ మన సంస్కృతి సంప్రదాయాలు వారసత్వ సంపద ఏదైతే ఉందో వాటన్నింటినీ పరిరక్షించుకోవడానికి తానా తరఫున డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని వేమన సతీష్ వెనకాలే ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న తాళ్లపాక అలాగే రాజంపేట ప్రాంతంలోని ఆలయాలు ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు వాటిని కాపాడుకోవడంతో పాటు వేమన సతీష్కు అండదండగా నిలబడి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోరడంతో పాటు ఎంతోమంది అమెరికాలో ఉన్న ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి సహాయం కోరి వచ్చే వాళ్ళకు కూడా వేమన సతీష్ ఆధ్వర్యంలో సహాయం అందిస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా ఒక ఐకమత్యంతో సేవాభావంతో మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలో తానా ఏ రకమైన కార్యక్రమాలను నిర్వహించబోతోంది, ఈ భవిష్యత్తులో ఏ రకమైన చర్యలను చేపడుతుంది వేమన సతీష్ గారి ఆధ్వర్యంలో? రేపు జూలై 4, 5, 6 తారీఖుల్లో ద్వైవార్షిక మహాసభలు వాషింగ్టన్ డీసీలో వేమన సతీష్ ప్రెసిడెంట్ టర్మ్లో జరగబోతుంది. దానికి భారతదేశంలో ఉన్న ఎంతోమంది కవులు కళాకారులు అలాగే విద్వాంసులతో పాటు మరుగున పడిపోయిన కళలు కానీ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ కళాకారులు కానీ వాళ్ళను కూడా ఆ సభలకు తీసుకెళ్లి సత్కరించి అష్టావధానం శతావధానం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అలాగే తెలుగువారు ఎన్ని అసోసియేషన్స్ అక్కడ ఉన్నా కూడా తానాకు అందరూ కూడా ఎప్పుడు ఐకమత్యంతో ఉండి సపోర్ట్ చేస్తారు. అన్ని అసోసియేషన్స్ వాళ్ళు కూడా ఆ సభలకి వచ్చి జయప్రదం చేస్తారు. అదే ఆనవాయితీగా ఈసారి డీసీలో ఇంతకుముందు జరిగిన సభలు అన్నిటికంటే కూడా అతిపెద్దగా చేయాలని, అలాగే సతీష్ ఉండేది అక్కడే కనుక అతని నేటివ్ ప్లేసే కాకుండా ఈ మధ్య గొప్పగా ఫండ్స్ కూడా వసూలు చేయడం జరిగింది. సో అందరి సహకారంతో నభూతో నభవిష్యత్తులాగా సభలు చేయాలని జయప్రదం చేయాలని, అలాగే సతీష్కి మా అందరి అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కానీ అందరి సహాయ సహకారాలు ఉంటాయి. సతీష్కు అందరి సహాయ సహకారాలు ఉంటాయని అలాగే
అమెరికాలో జరిగే తానా ఆధ్వర్యంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా తామంతా అండగా ఉంటామని ఇక్కడి ఎన్ఆర్ఐస్ చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది చూస్తున్నాం మనము. ఈరోజు జరిగే ఈ ర్యాలీలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు, అలాగే కళాకారులు పాల్గొన్నారు. పాత బస్టాండ్ నుండి ఈ ర్యాలీ కొనసాగుతోంది. ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ప్రారంభమైన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, రాజంపేట ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, మహిళలు, విద్యార్థులు, యువకులే కాకుండా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. అలాగే అమెరికాకు సంబంధించిన చాలామంది వ్యక్తులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. వారంతా కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పట్టం కట్టేలా ఈరోజు రాజంపేటలో జరుగుతున్న ఈ ర్యాలీ కానీ, అనంతరం జరిగే సభ కానీ, ఆ సభలో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు కానీ ఇవన్నీ కూడా తమకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తాము కూడా భవిష్యత్తులో అమెరికాతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడతామని చెప్పి కూడా ఇప్పటికే తానాకు సంబంధించిన సభ్యులు, అలాగే తానా అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ జరుగుతున్న తాజా పరిస్థితి.